శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్కి జై. శ్రీను అనే క్షురకుడు బాబాగారికి క్షవరం గడ్డం చేస్తూ ఉండేవాడట. 1986లో మొదటిసారిగా శ్రీ నాంపల్లి బాబా గారు నాంపల్లిలో ఉండగా దర్శించారట. కొన్ని సంవత్సరాల తర్వాత ఇతనికి ఛాతీలో ఎంతో నొప్పిగా ఉండేదట. వైద్య నిమిత్తం వీరి బాబాయితో కలిసి ఆయుర్వేద వైద్యుని వద్దకు వెళుతూ దారిలో గౌలిపురాలో రోడ్డు పక్కనే కూర్చుని ఉన్న బాబాగారిని దర్శించి ఒక సిగరెట్ వారికి సమర్పించి నమస్కరించుకోగా బాబా దానిని కాల్చారట. ఆ రోజు రాత్రి స్వప్నంలో బాబాగారు శ్రీనుకి కనిపించి, ఇదిగో ఇలారా అని శ్రీనుని పిలిచి ఒక ₹1 ఇచ్చి అగ్గిపెట్టె తీసుకురా అన్నారట. ఆ స్వప్నంలోనే శ్రీను అగ్గిపెట్టె తెచ్చి ఇచ్చాడట. బాబాగారు, నీకు ఛాతీ నొప్పి అన్నావుగా, ఇదిగో తీర్థం తీసుకో అని తీర్థం ఇచ్చారు. స్వప్నంలోనే శ్రీను ఆ తీర్థం త్రాగారు. ఆ తరువాత నుంచి ఈనాటి వరకు మళ్ళీ ఛాతీ నొప్పి ఏమాత్రం లేదు, హాయిగా ఉన్నాను అని చెబుతున్నాడు ఈ భక్తుడు.